ఇద్దరం కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం చాలా మంచిదయ్యింది. అంటే మేమైతే తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నాం. వాళ్ళు కూడా న్యాయం చేకూరుస్తారు, చేస్తారు కూడా. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినట్టు వాళ్ళిద్దరు అంతే. బుచ్చి చౌదరి గారేనండి, ఆబ్వియస్లీ ఫ్రమ్ టీడీపీ. జగన్ గారి పరిపాలన కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. అలాంటిది ఏం లేదన్న. ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్ ఒకటి వల్ల అవుతుందన్న. మొత్తం మళ్ళీ జగనే వస్తారన్న 2024లో. మార్పు అనేది రావాలి. ఆ మార్పు నేను చూడాలనుకుంటున్నాను. రోడ్లు డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ లేను అబ్బాయి, అసలు డెవలప్మెంట్ లేదు అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయరు. ఫస్ట్ టైం కాబట్టి ముందు ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న కాబట్టి కొంచెం డెవలప్ కూడా చేశారు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారే అవుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ రాక్షస పాలన కానీ లేదంటే రౌడీయిజం కానీ కొట్టాలంటే కూటమి అయితేనే కొట్టగలదు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ ఉంది కాబట్టి యూత్ కూడా అందరూ వాట్ ఈస్ వాట్, హూ ఈజ్ వన్ తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, అది పక్క కేంద్రంతో సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా పురంధేశ్వరి గారు రావాలనుకుంటున్నాను. చెప్పాలంటే చౌదరి గారికి ఉందండి, మన బుచ్చి చౌదరి గారికే ఉందండి ఎక్కువ ఛాన్సెస్. ఆల్సో ఫ్రమ్ ది లాస్ట్ 5 years నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్ గవర్నమెంట్ ఏముంది, వాళ్ళు ఎంతవరకు హెల్ప్ అయింది, కమింగ్ జనరేషన్ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ అందరికీ ఒక ఐడియా వచ్చింది కాబట్టి. కానీ ఆ పరిపాలన బాగుందండి, టీడీపీ పరిపాలన బాగుంది. రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఇదేం పరిపాలన బాబు, ఎంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదు. దేశానికి ఏదో సేవ చేయాలి ఆ ఉద్దేశంతోనే కదా ఇన్నాళ్ళ నుంచి ఈ పుష్కర కాలం పాటు ఆయన ఉన్నారంటే డెఫినెట్ గా ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా జగన్ గారు ఎంతో చాలా బాగా చేశారండి. కంపల్సరిగా జగన్ గారు ముఖ్యమంత్రి, ఆయనే 24 ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే. ఎన్ని పార్టీలు ఎన్ని కోటాలు వచ్చినా ఆయన. ఎందుకంటే మీ పేరండి? డాక్టర్ మేఘ్నా. మేడం, మీ ధవళేశ్వరం నియోజకవర్గం నుంచి, రూరల్ గ్రామం నుంచి, ఒక పక్క బుచ్చి చౌదరి గారు టీడీపీ నుంచి, మరో పక్క ఏమో చెల్లబోయిన వేణుగోపాల్ గారు ఒక పక్క. వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం అవుతుంది. బుచ్చి చౌదరి గారేనండి, ఆబ్వియస్లీ ఫ్రమ్ టీడీపీ. ఎందుకని అంటే ఆయన ఆల్రెడీ చాలా చేస్తున్నారు, సీనియర్ మోస్ట్ కాబట్టి ఫ్రమ్ ది పొలిటికల్ కెరియర్ చూసుకుంటే. ఆల్సో ఫ్రమ్ ది లాస్ట్ 5 years నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్ గవర్నమెంట్ ఏముంది, వాళ్ళు ఎంతవరకు హెల్ప్ అయింది, కమింగ్ జనరేషన్ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ అందరికీ ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఎలెక్టింగ్ ది రైట్ వర్ది క్యాండిడేట్ ఈజ్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఆయన ఆల్రెడీ చాలా కెరియర్లో అండ్ చేసి ఉండడంలో, పబ్లిక్ సర్వీస్లో కూడా బాగా ఉన్నారు కాబట్టి ఆయనే వస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మేడం, రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ద్వారా ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది. అలియన్స్తోనే వస్తుందండి డెఫినెట్లీ. అంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ ఉంది కాబట్టి యూత్ కూడా అందరూ వాట్ ఈస్ వాట్, హూ ఈజ్ వన్ తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అంటే సంక్షేమ పథకాలే అన్ని కాకుండా అభివృద్ధి వైపు కమెంట్ చేయకూడదండి, బికాస్ ఐఎమ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ రైట్ నౌ, సో ఐ డోంట్ హ్యావ్ కమెంట్స్ ఆన్ దట్. కానీ మీ అభిప్రాయం ఏంటంటే కూటమి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ప్రభుత్వం బాగుందని. ప్రభుత్వం బాగుంది, అందరికీ మంచి జరుగుతుంది అన్న, అందరికీ పథకాలు అందుతున్నాయి కదా సకాలంగా. చంద్రబాబు నాయుడు గారు అయితే పథకాలు పెడతారు కానీ ఏది అమలు జరగదు కదన్న. అందుకనేసి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారు. ఆయన బాగుంది, పరిపాలన బాగుంది. మరి జగన్మోహన్ ఓడించడానికి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమితో వస్తున్నారు. ఎంతవరకు జరిగే అవకాశం ఉందంటారా? అలాంటిది ఏం లేదన్న. ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్ ఒకటి వల్ల అవుతుందన్న. మొత్తం మళ్ళీ జగనే వస్తారన్న 2024లో కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలు నేను ఇస్తాను, 1000-2000 ఇస్తాను, అలాగే అభివృద్ధి కూడా చేస్తాను అంటున్నారు. జరిగే పని అనేది జరగదన్న. అంటే 2014లో కూడా అలాగే పథకాలు పెట్టారు కానీ పథకాలు ఒకటి అమలు అవ్వలేదు కదన్న. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవున వెంటనే ఆ పథకాలన్నీ అమలు చేశారు కదన్న వర్సిటీ. ప్రభుత్వం మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాను. వీళ్ళ ఇరువురులో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది? బుచ్చి చౌదరి గారు. ఎందుకంటే ఉందంటే ఇది ఎప్పుడు కంచుకోటే ఉంది. రాయమండ్రి రూరల్ కానీ సిటీ కానీ ఎప్పుడు రాయమండ్రి కంచుకోటే. అంటే ఇప్పుడు ఆయన గతంలో మొన్న కరెంట్ ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఏమన్నా ఈ రూరల్ ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి జరిగింది? 2014 నుంచి 2019 వరకు ఊర్లో సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ మొత్తం బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. 2019 నుంచి 2024 ఎందుకు చేయలేదంటే సరైన ప్రోటోకాల్ అనేది బుచ్చి చౌదరి గారికి ఎవరు ఇవ్వలేదు. అందరూ రాలేదు అంటారు కానీ ప్రోటోకాల్ అనేది సరిగ్గా ఇవ్వలేదు. ఆయన
రాలేదని ప్రతి ఒక్కరు అదే అంటారు తప్ప ఎందుకు రాలేదనేది ఎవరు ఆలోచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరో ప్రోటోకాల్ ఎమ్మెల్యే పిలవాలి అని కానీ ఎవరు పిలిచింది లేదు. మరి ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి మన రాజమండ్రి నియోజకవర్గం సీట్ ఇద్దాం అనుకున్నారు రూరల్ ప్రాంతం. ఎందుకని చెప్పేసి బుచ్చే చౌదరి కలిపి మరి కందుల దుర్గేష్ గారు ఉంటే ఆయన చదువుకున్న వ్యక్తి కదా, అభివృద్ధి జరుగుతుంది. అది మరి మనం చెప్పలేము. అది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే మేము టీడీపీ కాబట్టి టీడీపీకి ఇవ్వాలని కోరుకుంటాం. అలానే దుర్గేష్ గారు కూడా మంచోళ్ళు కానీ అది పైన నిర్ణయించాలి కానీ మన చేతిలో ఏం లేదు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు అనేది మనకు తెలియదు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, మరోపక్క టీడీపీ నుంచి కూటమితో చంద్రబాబు, వీళ్ళు ఇరువురు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం. అంటే నేను టీడీపీ అని కాదు కానీ ఇప్పుడున్న పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా అదే. జగన్ గారి పరిపాలన బాగాలేదని. జగన్ గారు సంక్షేమం ఇచ్చేది సరిపోదు కదా, సంక్షేమం ఇచ్చేది సరిపోదు కదా. ఉద్యోగాలు ఉండాలి, అన్నీ ఉండాలి. రాజధాని లేదు, ఏమీ లేదు కదా. అభివృద్ధి లేదు. సంక్షేమం అయితే ఇచ్చేస్తున్నా, డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు కదా. మరి ఇదే సంక్షేమం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే సంక్షేమాన్ని మేనిఫెస్టోలో 2000 వాళ్ళకి 3000 4000 అలా ఇస్తా ఉన్నారు. మరి 2014 2019 వరకు ఆయన సంక్షేమం చేశారు కానీ అభివృద్ధి సంక్షేమం రెండు సమతూకం చేశారు ఆయన. అంటే పూర్తి సంక్షేమం ఉండాలంటే ఏ రాష్ట్రం ఉండదు, అది ఇది సమానంగా ఉండాలి. మరి ఇప్పుడున్న ప్రజలకి సంక్షేమం అలవాటు చేశాడు కదా మరి జగన్. మరి ఇప్పుడు ఎవరైనా సంక్షేమం డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు కానీ నాకు డబ్బులు ఇస్తున్నాడు చాలు అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయినా రెండు సమానం చేయాలని చూస్తున్నాడు. ఆయన వల్ల అవుతుందని అనుకున్నాను. సంక్షేమమైన అభివృద్ధి అయినా రెండు సమానంగా చేయగలరని అనుకున్నాను. ఆయన వల్ల అవుతుంది. జగన్ గారి వల్ల అభివృద్ధి అనేది అవ్వదు, అది పక్క. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా జరుగుతుంది నా ఉద్దేశం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టి వేరే పార్టీకి సొత్తుగా పనిచేస్తున్నారు. ఆయన మీద కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ఎందుకు పార్టీ అని తొత్తుగానే ఎందుకు అనుకోలేము. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన చంద్రబాబుని కలిశారు అంతే. అది రాజకీయ పరంగా తప్ప రాష్ట్రానికి ఏదో జరగాలని కానీ ఆయనకేమీ వేరే ఉద్దేశం కాదు కదా. రాష్ట్రానికి ఏదో జరగాలి, వైసీపీ పాలన పోవాలని ఆయన కలిసాడు తప్ప అంత మించి తొత్తులో చేసాడు అయ్యేం కాదు కదా. అంతే. అది రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినట్టు వాళ్ళిద్దరు అంతే. మళ్ళీ కూటమి వస్తుంది, రావాలని కాదు వస్తుంది పక్క. ఇక్కడ ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, అది పక్క. నేను టీడీపీ అని చెప్తున్నాను అనుకున్నారు కానీ అందరి నోట ఇదే. మేము క్యాంపెయిన్ తిరుగుతున్నాం కదా, ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం చెల్లుబోయిన వేణుగోపాల్ గెలుస్తారు. ఎందుకని? ఆయన అంటే ఫస్ట్ టైం కాబట్టి ముందు ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి కొంచెం డెవలప్ కూడా చేశారు. ఇక జగన్ గారు ఏ క్యాండిడేట్ అభ్యర్థిని నిలబెట్టినా కంపల్సరీగా వైసీపీ వస్తుంది. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? అభివృద్ధి ఏమైనా జరిగింది? రాష్ట్రంలో ఎటు చూసినా ఫ్యాన్ గాలి వస్తుందండి. జగన్ గారి పరిపాలన బాగుంది. ఈరోజు మనం ఎందుకంటే వైసీపీ వస్తుందండి, ఈరోజు అవాదాతుల విషయంలో చూసుకున్నా అండ్ పెన్షన్ నేరుగా ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు, ముఖ్యమంత్రి గారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే చాలా డెవలప్ చేశారు, బాగానే ఉంది ఎడ్యుకేషన్. మెయిన్ ఏంటంటే ఇంగ్లీషు, పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, ఉన్నత విద్య చదువుకొని ఒక ప్రయోజకులు అవ్వాలి. ఇతర దేశాల్లో కూడా పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసుకుని మంచి భవిష్యత్తు రావాలి అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా అన్ని క్లాసులు కూడా ఇంగ్లీష్ పెట్టడం జరిగింది. మరి అన్ని విషయాల్లో చూసి అన్ని రంగాల్లో కూడా జగన్ గారు ఎంతో చాలా బాగా చేశారండి. కంపల్సరిగా జగన్ గారు ముఖ్యమంత్రి, ఆయనే 24 ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే. ఎన్ని పార్టీలు ఎన్ని కోటాలు వచ్చినా ఆయన, ఎందుకంటే ఆయన ఎదుర్కోవడానికి అనేక పార్టీలు వస్తున్నాయి, అనేక మంది జత కలిపి వస్తున్నారు. అంటే ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన శ్రమ ఏంటో వాళ్ళు కూడా తట్టుకోలేక అంతా కలిపి ఆయనతో పోరాటంకి వస్తున్నారు. కానీ ఏది 100 అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మరి కేంద్రం నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీ, మోడీ గారు, జనసేన పార్టీ, మరి టీడీపీ పార్టీ, వీళ్ళు ముగ్గురు ఒకటిగా వస్తున్నారు. మరి దానివల్ల ఏం మాత్రం కొంచెం కూడా ప్రభావం కలగదు? ఏది భయం లేదండి. భయం అంటూ ఉన్నది వాళ్ళకే. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఎరగరు. ఆయన భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన సంక్షేమమే, ఆయన చేసిన మేలే ఆయనకి ఆ శ్రీరామ రక్ష. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో వివక్ష ఉంది, కొంచెం వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? అది అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది వచ్చి కరోనా వచ్చింది, అటువంటి విపత్కర సమయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తారు. అది ఉద్యోగస్తులు కూడా కొంచెం ఆలోచించుకొని వాళ్ళు కూడా
కంపల్సరీ వాళ్ళకి న్యాయం చేరుతుంది. అన్ని ఫ్రీక్వెంట్లుగా జగన్ గారు ఒక్కొక్కరిని తీసుకొని వస్తున్నారు, అన్ని విధాలుగా ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. ఉద్యోగస్తులు కూడా కంపల్సరీగా ఆయన కూడా మరి వాళ్ళు కూడా మరి జగన్ గారిని చూసుకొని వాళ్ళు ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం అండి. కంపల్సరీ వాళ్ళు కూడా వేస్తారు, వాళ్ళు కూడా న్యాయం చేకూరుస్తారు, చేస్తారు కూడా. ఓకే సార్, మళ్ళీ ఆయన ప్రభుత్వం రావాలనుకుంటున్నాను. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారు. వీళ్ళ ఇరువురిలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందంటారు? బుచ్చి చౌదరి గారు అంటే ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా. సో ఆయన అయితే అంటే మేమైతే తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నాం. సో ఆయన అయితే ఎక్స్పీరియన్స్డ్, ఎట్ ద సేమ్ టైం అందరూ కూడా ఇప్పుడు ఈ జగన్ పరిపాలన చూస్తున్నారు, అందరూ కొంచెం బాగానే ఆలోచిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశమే వస్తుందేమో నా అభిప్రాయం. ఆ అభ్యర్థి గెలిచే అవకాశం డెఫినెట్గా. అలాగే ఎంపీ స్థానంలో చూసుకుంటే ఒక పక్కేమో పురంధేశ్వర్ గారు, మరొక గూడూరు శ్రీనివాసరావు గారు, వీళ్ళ ఇరువురులో ఎవరు వచ్చే అవకాశం? పురంధేశ్వర్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ తెలిసే అంటే ఎక్కువ ఛాన్సెస్ వాళ్ళకి కేంద్రంతో సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా పురంధేశ్వర్ గారు రావాలనుకుంటున్నాను. అది నా అభిప్రాయం. రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా ఎవరయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే? డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారే అవుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జగన్ పరిపాలన చూశారు జనాలందరూ, అందరూ కొంచెం ఎంతో కొంత మీడియా ద్వారా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్నారు. అలాగే ఇప్పుడు అందరు పీపుల్ అంతా బాగానే ఉన్నది కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో, ఆయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? ఓకే, అంటే ఆయన ప్రభుత్వాన్ని వీళ్ళు ఎదుర్కోగలరా? అది మాత్రం కొంచెం డౌట్, క్లిష్ట పరిస్థితుల్లో నేను చెప్పాలి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చేసి ఉన్నారు, జనాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే. ఈ పథకాలు, సంక్షేమ పథకాలని అవన్నీ ఇవన్నీ, అమ్మ ఒడి ఇవన్నీ చేశారు కదా. సో ఇది చూశారు. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఏదైనా ఉంటే అంటే నేనేంటంటే డెఫినెట్గా గోరింట్ల బుచ్చి చౌదరి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అట్ ద సేమ్ టైం చేసి ఉన్నారు, దానివల్ల వస్తారేమో అనుకుంటున్నాను. అంటే నా అభిప్రాయం అది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఐటీ డెవలప్, మీకు తెలుసు కదా, మన దగ్గర క్యాపిటల్ అనేది లేదు, పరిశ్రమలు అన్నీ లేవు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే సంక్షేమ పథకాలే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ అనేది లేదు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అనుకో. వస్తుంది అంటారు ఆయన వస్తే? డెఫినెట్ గా ఆయన వస్తారేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. చూడాలి, జనమే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పుష్కర కాలం పాటు ఒకే పార్టీలో ఉన్నాడు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే 30-40 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆయన తను తగ్గి సపోర్ట్ చేయడానికి కారణం అంటే ఆయన అది నమ్మిన సిద్ధాంతం అది నెరవేరుతుంది. ఆయన సిద్ధాంతం నెరవేరాలని వీళ్ళతో కూటమి అయ్యారు కదా. డెఫినెట్ గా ఆయన సిద్ధాంతాలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక ఛాన్స్. అంటే డెఫినెట్ గా జనానికి ద సేమ్ టైం ఆయన ఫిల్మ్ యాక్టర్గా రాలేదు, యాక్చువల్గా పొలిటికల్ అంటే ఆయన దేశానికి ఏదో సేవ చేయాలి ఆ ఉద్దేశంతోనే కదా ఇన్నాళ్ళ నుంచి ఈ పుష్కర కాలం పాటు ఆయన ఉన్నారంటే డెఫినెట్గా ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ 3 కూటమి అయినాయి కాబట్టి డెఫినెట్గా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అనుకుంటున్నాను నా అభిప్రాయం. జనాలు చూడాలి మరి, కొత్త పార్టీ అనేది మార్పు అనేది రావాలి. ఆ మార్పుని నేను చూడాలనుకుంటున్నాను. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం? నాకు తెలిసి గోరంట్ల బుచ్చి చౌదరి వచ్చేది. ఎందుకంటే గొల్లపేట అంతా బుచ్చి చౌదరి ఉంది. ఎందుకంటే మన మోడీ గారు, జనసేన, పవన్ కళ్యాణ్, సో ఇది టీడీపీ కూడా. మరి మీ రూరల్ ఏరియాలో ఇదంతా ధవళేశ్వరం మొత్తం ఇదంతా రూరల్. మీ ఏరియాలో అభివృద్ధి జరిగింది ఆయన పరిపాలన ఉన్నప్పుడు? అభివృద్ధి అంటే వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా ఇప్పుడు. అయితే మన బుచ్చి చౌదరి అంటే ఇంకా ఏమీ లేదు. అభివృద్ధి అంటే మనకు వైఎస్ఆర్సీపీ ఏమీ లేదు. దాన్ని బట్టి నాకు తెలిసి ఈ వార్డు ఇదంతా తోటకూర వీధి, మున్సిపల్ వీధి, తర్వాత అదే కాంచర్ల వీధి, బోటెపిసి వీధి, గొల్లపేట అంతా వైఎస్ఆర్సీపీ. ఇది వైఎస్ఆర్సీపీ కాకుండా టీడీపీ అనుకుంటా ఎక్కువగా టీడీపీ ఉంది. పవన్ కళ్యాణ్ ఇది కలిపి మొత్తం అంతా. ఇప్పుడు పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మన దుర్గేష్ గారికి ఇచ్చుంటే దుర్గేష్ గారు వచ్చేద్దరు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తే కదా, దుర్గేష్ గారు వచ్చేద్దరు. మన దుర్గేష్ గారుని ఇప్పుడు మన బుచ్చి చౌదరి ఇద్దరు ఒకటే కదా, కాబట్టి ఇద్దరికి మన బుచ్చి చౌదరి వచ్చు. దుర్గేష్ గారు వచ్చి ఉంటే సీట్ ఇచ్చామంటే దుర్గేష్ గారు కంపల్సరీ 100% ఆయనే. ఇప్పుడు నిడదవోళ్ళు ఇచ్చారు, నిడదలు కూడా నగ్గేస్తారు. ఆయన కూడా నిడదలు కూడా నగ్గేస్తారు. ఇక్కడ వచ్చినా ఇక్కడ 100% వచ్చేద్దరు. నిడదలు ఇచ్చారు కాబట్టి అక్కడ మన టీడీపీ సపోర్ట్ ఉండడం బట్టి మ్యాక్సిమం నగ్గేవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు.
ఎందుకంటే ఇప్పుడు 60 years దాటిన వాళ్ళకి ఇంటికి వచ్చేస్తుందని ఏది పెన్షన్, అలాంటి వాళ్ళు ఓట్లు వేయచ్చు. అదే రోడ్లు డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ లేను అబ్బాయి అసలు డెవలప్మెంట్ లేదు అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయరు. ఇప్పుడు 60 years దాటిన వాళ్ళు మనకు పెన్షన్ మనం వెళ్ళకుండా వచ్చేస్తుంది, ఏ ఆఫీసులకు తిరగక్కర్లేదు, ఏ వాలంటీర్లు తెచ్చేస్తున్నారు ఇంటికి, అలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అంతా మీకు తెలుసు కదా ఏంటి ఎలా ఉందో, అంటే శాలరీస్ గమ్మున పడతలేదని, శాలరీస్ గమ్మున పడతలేదని గవర్నమెంట్ జాబ్ హోల్డర్లు అందరూ ఉంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్లు కూడా వ్యతిరేకత ఉంది. వీళ్ళు ఇరువురులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుందండి. వాస్తవంగా చెప్పుకోవాలంటే రూరల్స్ కానీ రాజమండ్రి సిటీ కానీ టీడీపీ కంచుకోట అదొక భాగం అయితే, రెండో భాగం గత 2 పర్యాయాలు బుచ్చి చౌదరి గారు ఇక్కడ నగ్గారు, 3వసారి కూడా నగ్గి హ్యాట్రిక్ సాధిస్తారని ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నగ్గుతుందని అనుకుంటున్నాం. అంటే ఆయన పరిపాలన బాగుందా బుచ్చయ్య గారి పరిపాలన? అంటే బుచ్చి చౌదరి గారు బాగా అనుభవస్నీయులు, అభిమానంగా కాకుండా చెప్తారంటే బేసిక్గా చెప్పాలంటే బుచ్చి చౌదరి గారి మంచి అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. అది కాకుండా ఒక 6 పర్యాయాలు శాసనసభకు వెళ్ళారు. ఇది 7వ పర్యాయం గెలుస్తారు అనే ఉద్దేశం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఆయన మా ధవళేశ్వరంలో మంచి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వ్యవస్థ బాగా చేశారు. దాంతోడు కొన్ని చోట్ల ఏరియాలో వాటర్ ట్యాంకులు లేని చోట వాటర్ ట్యాంకులు కూడా పెట్టారు. మన కంచర్ లైన్ ఒకటి, లేకపోతే ఇండస్ట్రీ కాలనీ ఒకటి, వాటర్ ట్యాంకులు అవి కట్టి మంచి అభివృద్ధి అయితే చేశారు. ఆ ఉద్దేశంతో మళ్ళీ వేస్తారనే నమ్మకం. ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వస్తుందా, కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు ముగ్గురు కూటమి అయితే గెలుస్తుందని రాష్ట్రం మొత్తం మీద అనుకుంటున్నాము. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాను నాకు ఓటు వేయండి, నేను ఇస్తేనే వేయండి అంటున్నాడు, కానీ అది మాత్రం ప్రజల్లో అయితే అవాస్తవం కింద ఉంది. ప్రజలకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏది కింద వరకు చేరలేదు, అది మాత్రం వాస్తవం. దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఈసారి నమ్మే ప్రసక్తిలో ప్రజలైతే లేరు. అంటే అభివృద్ధి జరగలేదన్న? అభివృద్ధి జరిగింది అని వాళ్ళు వేసుకున్న పోస్టర్లోనే ఆ వీడియోలు బైట్స్ చేసి పెట్టుకోవడంలోనే ఉంది తప్ప ప్రజల్లో కానీ లేకపోతే రూరల్స్ ప్రాంతాల్లో కానీ అభివృద్ధి లేదు. గత 5 సంవత్సరాల నుంచి ధవళేశ్వరం గ్రామం ఒక్కటే తీసుకుంటే ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ తీసిన వ్యవస్థ లేదు, దాన్ని ప్రక్షాళన చేద్దామని లేదు, చెత్త పన్ను వేసారు దానికి మళ్ళీ కలిపి. ఆ పన్ను కట్టడం సరిపోతుంది తప్ప మాకు అభివృద్ధి అయితే కనిపించట్లేదు. మళ్ళీ బాబు గారు ప్రభుత్వం స్థాపించారు. బాబు గారు ప్రభుత్వం స్థాపిస్తేనే రాష్ట్రం బాగుపడతా అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు అదే బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల మీద విమర్శించారు, వ్యతిరేకించారు. ఈ అప్పు అనేది పెరిగిపోతుంది సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి లేదని. మరి ఈయన మనం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అదే సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈజ్గా దింపి కొంచెం నేను వాళ్ళు ఇచ్చే 2000 మీద నేను 3000 4000 ఇస్తానని పెంచారు. దానివల్ల అప్పులోకి వెళ్తారు రాష్ట్రం. గతంలో ఏ అప్పులు అయితే ఉన్నా అయ్యే అప్పులు రొటీన్గా వస్తున్నాయి, కాదనట్లేదు. కాకపోతే అభివృద్ధి జరగలేదు, ఏ కంపెనీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు నాయుడు వంటి ఒక అనుభవస్థాయి వస్తే ఇక్కడికి కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. తద్వారా వచ్చిన డబ్బులతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు వచ్చినా ఆ వచ్చిన ఆదాయం బట్టే కదా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారు. అది బాబు గారి మీద నమ్మకం. అది ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొన్న జనబలం ఈయనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో కూటమిని అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుష్కర కాలం పాటు పార్టీ పెట్టి ఆయన ఇప్పుడు సింగిల్గా పోటీ చేసిన 20-30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎందుకని అటువంటి ఆయన వస్తే ఆయన చేయాలని ఆయన పరిపాలన చూస్తారు జనాలు. ఆయన అలా చేయకుండా ప్రతి పార్టీకి ఇలా కొమ్ము వేయడం వల్ల లాభం. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చెప్పాలంటే యువత మాది 30 సంవత్సరాల వయసు మాదంటే యువతే. మేము పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానంలోనే ఆలోచిస్తాం. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన మంచి పని మనం డైరెక్ట్గా పోటీ చేస్తే మనం పోతాం, అట్ ది సేమ్ టైం టీడీపీ పోతుంది అనే ఆలోచన ద్వారంతో ఇద్దరం కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం చాలా మంచిదయ్యింది. ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ధనవంతుని కానీ
ఈ రాక్షస పాలన కానీ లేదంటే రౌడీజాన్ కానీ కొట్టాలంటే కూటమి అయితేనే కొట్టగలదు. వీళ్ళ ఊరిలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం అనుకుంటుంటారు. చెప్పాలంటే చౌదరి గారికి ఉందండి, మన బుచ్చి చౌదరి గారికే ఉందండి ఎక్కువ ఛాన్సెస్. అది నేను వైఎస్ఆర్సీపీ అండి. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆయనకే ఓటేశాను. తర్వాత మళ్ళీ జగన్ గారు అంటే జగన్ గారికి ఓటేశానండి. అయితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వేరండి, ఈ జగన్ గారి పరిపాలన వేరు. ఆయనకి ఈయనకి చాలా తేడా ఉందండి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి బుచ్చి చౌదరి గారు వస్తారంట. బుచ్చి చౌదరి గారు అయితే కంపల్సరీ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. అదే రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం? అంటే మరి ఇక మన ఈ టీవీ ఛానల్ ఇవన్నీ చూస్తుంటే ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మనకి టీడీపీకి అవకాశం ఉందండి. కూటమి ఉంది కదండి, జనసేన కూటమి, తెలుగుదేశం, బీజేపీ కూటమి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అండి ఏదో ఆయన ఏదో చేసేస్తాడు అని చెప్పి అంటే వేసామండి. అప్పుడు అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారికి వేసామండి, కాదంటలేదు. ఆయన పరిపాలనకి ఇది వరకు చాలా తేడా ఉందండి, వైనాలు తేడా ఉంది. ఈయన చాలా ఏ వర్గం చూసినా గోల అండి, ఎవరు చూసినా గోల పెట్టేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు బాగా చేశారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే బాగుందండి, ఈయన మాతో ఆయన పరిపాలన బాగుందండి. మరి ఈయన వచ్చాక సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని ముఖ్యమంత్రిగా నేను ఇస్తున్నా అని చెప్పేసి ఏమి ఎందుకండి సుఖం ఏముందండి, ఏమి ఇస్తున్నారండి, ఇస్తామని డబ్బా కొట్టుకుంటున్నారండి, ఏమి ఎవరికి రావట్లేదండి. అందరికి ఇస్తామని అన్నాడండి, వాళ్ళకి ఏదో 4 years ఉన్నాయని కటింగ్ అంటున్నాడు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని కటింగ్ అంటున్నాడు. పెన్షన్లు రావట్లేదండి, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, పెన్షన్లు తీసేస్తున్నాడు అండి. అలా ఉందండి, బాగాలేదంటారు. చాలా మంది బాధపడిపోతున్నారండి, చాలా మంది బాధపడుతున్నారండి. మరి బాబు గారు వస్తే ఇది మారుతుంది అనుకుంటున్నారా? మరి జరగకో టీడీపీ ప్రభుత్వంలో మరి ఎంత దారుణం ఇలాగ ఎప్పుడు లేదండి. ఏంటండి ఇప్పుడు గోదావరి పక్కన ఉన్నామండి మేము, ఓ లారీ వేసుకుని వేయించుకుని ఏదైనా రిపేర్లు చేయించుకుందామంటే అవకాశం లేదండి. లారీ 10,000 అయితే ఎక్కడ కొంటామండి? తాప మేస్త్రీలు చూస్తేనేమో 1000 రూపాయలు జీతం అంటున్నారు, కూలోడికేమో 850 రూపాయలు జీతం అంటున్నాడు. మాలాంటి మధ్యరకం కుటుంబాలు నలిగిపోతున్నామండి బాబు, మధ్యరకం కుటుంబాల్లో నలిగిపోతున్నామండి. అటు మధ్యరకం లేబర్ ఉన్నారండి, ఆడ మగ పని చేసుకుంటారు, తెచ్చుకుంటారు, తింటారు. ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళేమో బయటికి వెళ్ళలేరు. మా యజమాని తేవాలి, ఒకటే తేవాలి, అందరూ 10 మంది తినాలి. ఎలాగండి? చాలా ఇబ్బంది అయిపోయిందండి జనాలకి, అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మరి వీళ్ళు కూటమితో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ మోడీ గారు, పక్కన పెట్ట పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూటమి గెలిచే అవకాశం ఉంది దీని మీద బాగానండి. కూటమి అయితే వచ్చేస్తుందండి, అందులో అయితే డౌట్ లేదు. ఇంకా ఎందుకంటే అండి ప్రజలు ఇసుకెక్కిపోయి ఉన్నారండి, మధ్యరకం కుటుంబాలు, పేద వర్గాలు, లేబరు అంతా కూడా చాలా ఇసుకెక్కిపోయి ఉన్నారండి. చాలా భయంకరంగా ఉందండి. ఎక్కడ చూసినా గొడవలు అండి, గంజాయి అండి. ధవళేశ్వరం ఎప్పుడు నా చిన్నప్పుడు నాకు 40 సంవత్సరాలు, 42 సంవత్సరాలు, ఎప్పుడు గంజాయి అనేది ఎప్పుడు లేదండి. బ్లేడ్ బ్యాచ్ అండి, అదే అండి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఇంకంతా అలా గంజాయి కొట్టేసి ఏం చేస్తున్నారో తెలియట్లేదండి, ఎలా మసులుతున్నారో తెలియట్లేదు. లాండ్ ఆర్డర్ లేదు, లాండ్ ఆర్డర్ అనేది అసలు లేదు. చాలా భయంకరంగా ఉందండి. ఆడపిల్ల బయటికి వెళ్ళి రావాలంటే భయం వేస్తుందండి. చాలా చాలా దశరాగ్గా ఉందండి బాబు. బాబు గారు వస్తే మార్పు జరుగుతుంది, మార్పు జరుగుతుందనే మేము కోరుకుంటున్నామండి. మార్పు జరగాలండి, జరగకపోతే ప్రజలు బతకలేరండి బాబు. ఈ ప్రభుత్వంలో అయితే ప్రజలు బతకలేరని అంటున్నాను. నేనైతే మాత్రం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో ఓట్లన్నీ కూడా ఆయనకి పడ్డాయండి. మేము వేసాం, అంతకుముందు అయితే టీడీపీ అండి. కానీ ఆ పరిపాలన బాగుందండి, టీడీపీ పరిపాలన బాగుంది. రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఇదేం పరిపాలన బాబు, ఎంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదు మేము. టీడీపీ రావాలండి బాబు, కూటమి రావాలండి. రాకపోతే ప్రజలు బతకలేరండి. అబ్బాయి ఎక్కడికి పోవాలండి, వేరే రాష్ట్రం ఎక్కడికి ఏ రాష్ట్రానికి పోవాలి తప్పండి, ఇక్కడ అయితే బతకలేమండి. అంత దారుణంగా ఉందండి.